హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను డిస్కస్ చేస్తుంది బేసిక్ పెన్సిల్ షేడింగ్ మీరు ఎలా చేస్తారు, ప్లస్ దాని పెన్సిల్స్ అంటే మీరు షేడింగ్ బేసిక్ లెవెల్ నుంచి నేను చెప్తాను. ముందు వీడియోస్ మీరు చూడకపోతే లింక్ నేను ఇక్కడ ప్లేలిస్ట్ అనేది కార్డ్స్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు ప్లేలిస్ట్ మొత్తం. దాంట్లో అన్ని మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ మెటీరియల్స్ కావాలి, ఇంకా పెన్సిల్ లైన్స్ ప్రాక్టీస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను పెన్సిల్ షేడింగ్ అనేది గ్రేడ్స్తో చూపిస్తాను. అంటే హెచ్ ఏంటి, 2B తర్వాత అవన్నీ గ్రేడ్ లెవెల్ పెంచుకుంటూ వెళ్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడింగ్స్ ఎలా చేస్తారు, పెన్సిల్స్ ఎలా పట్టుకోవాలి, ప్రొఫెషనల్గా ఎలా చేస్తారు, ప్రొఫెషనల్లో వాళ్ళు ఎలా పట్టుకుంటారు పెన్సిల్స్, అవన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ వీడియోలో వచ్చేసరికి పెన్సిల్స్ ఏవి యూజ్ చేస్తున్నాను అంటే ఇవి ఆర్ట్ లైన్ పెన్సిల్స్ని యూజ్ చేస్తున్నాను. సో ఆర్ట్ లైన్ పెన్సిల్స్ యూజ్ చేసుకొని, ఎందుకంటే ఈ ఆర్ట్ లైన్ పెన్సిల్స్ మన అందరికీ అవైలబిలిటీలో ఉంటాయి, తక్కువ రేట్లోనే మన ఇంటి దగ్గరలోనే స్టేషనరీ షాప్ల వల్ల దొరికేస్తాయి. ప్లస్ దీంట్లో ఏంటంటే మీరు కొనుక్కోవచ్చు కావాలంటే. సరే, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉంటాయి, అవన్నీ కొనుక్కోవచ్చు. బట్ దాంట్లో అన్నిటికంటే బెస్ట్ డ్రాయింగ్ పెన్సిల్స్ అంటే ఆర్ట్ లైన్ పెన్సిల్సే. సో అందుకని నేను ఇవే ప్రిఫర్ చేసి మీకు దీంతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాగే మీరు పెన్సిల్స్ అనేవి అన్ని గ్రేడ్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే నేను అన్ని గ్రేడ్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్ నుంచి. దీన్ని బట్టి మీ అందరికీ అర్థమై ఉంటుంది షేడింగ్ అనేది ఎలా చేయాలి. మీరు ఒకటే మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెషర్ని కంట్రోల్ చేయాలి. పెన్సిల్ పైన ప్రెషర్ని కంట్రోల్ చేస్తే మీకు ప్యాచెస్ అనేవి, లేకపోతే ఇప్పుడు షేడింగ్ చేసినప్పుడు మీకు డార్క్ అక్కడ మిగిలిపోయి ఉంటుంది. సో అది రాకోకుండా ఉండాలంటే మీరు షేడింగ్ అనేది ప్రెషర్ని కంట్రోల్ చేయాలి. ప్రెషర్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ మీ షేడింగ్ నీట్గా అయిపోతుంది. సో ఇందాక చెప్పాను కదా మీ అందరికీ నేను పెన్సిల్స్ యూజ్ చేస్తానని. అవి ఇవే పెన్సిల్స్ HB నుంచి 10B వరకు ఉంటాయి. సో ఇందులో వచ్చేసి HB పెన్సిల్ చాలా లైట్, 2B అంటే కొద్దిగా అంటే గ్రేడ్స్ పెరుగుతున్న కొద్దీ షేడింగ్ అంటే డార్క్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. హైయెస్ట్ వచ్చేసి 10B. ఈ 10B నీడిల్ చూస్తున్నట్టయితే మీకు చాలా లావుగా కూడా ఉంటుంది. ఇంకా ఇదంతా 6 పెన్సిల్స్ వస్తాయి ఈ బాక్స్లో. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మీకు దగ్గరలో ఉన్న స్టోర్లో ఈజీగా దొరికిపోతాయని. సో మీరు దగ్గరలో ఉన్నదంతా కొనవచ్చు. తర్వాత దీంట్లో మీరు డార్క్నెస్ అనేది ఎక్కువ డార్క్ ఉండేది 10B అని చెప్పాను కదా. 10B తోటి మీరు చాలా షేడ్స్ కూడా చేయొచ్చు. అది మీకు వీడియోలో ముందుకు పోయే కొద్దీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే మనం HBతో కూడా లైట్ నుంచి డార్క్ కూడా వెళ్ళిపోవచ్చు, ఓన్లీ HB పెన్సిల్ యూజ్ చేస్తే. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లో మనము షార్ప్ చేసుకోవాలి పెన్సిల్స్ని, ఎందుకంటే మనం ఎప్పుడు షేడ్ చేసినా మన పెన్సిల్స్ అనేవి షార్ప్గా ఉంటే మనకి షేడింగ్ అనేది స్మూత్గా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ పెన్సిల్స్ని ఇప్పుడు షార్ప్ చేస్తాను. ఇక్కడ ఉన్న 10B పెన్సిల్ ఇప్పుడు నేను తీసుకున్నాను కదా. ఈ పెన్సిల్ వచ్చేసి కొద్దిగా టఫ్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్కువ నీడిల్స్ అనేటివి ఇరిగిపోతుంటాయి. సో అవన్నీ ఇరగకూడదంటే మీరు స్లోగా షార్ప్ చేయాలి, లేకపోతే కట్టర్ తీసుకొని కట్టర్తో కొద్దిగా షార్ప్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏంటంటే ఇష్యూ అనేది ఉండదు. పెన్సిల్ షార్ప్ చేసిన తర్వాత కొంచెం మన పెన్సిల్స్ ఇలా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఇప్పుడు HB పెన్సిల్ తీసుకున్నాను. మీకు షేడింగ్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఫస్ట్ నేను వెనకాల పట్టుకోవాలి. షేడింగ్ ఎప్పుడు చేసినా మనం ఫింగర్స్ అనేవి బ్యాక్ సైడ్, ఇప్పుడు నేను పట్టుకోవాలని చూసినా ఇక్కడ పట్టుకోవాలి. ముందర కొంతమంది ఏం చేస్తారంటే బిగినర్స్ ముందర పట్టుకుంటారు, దానివల్ల రఫ్ షేడింగ్ వచ్చేస్తుంది. వెనకాల పట్టుకుంటే కొంచెం షేడింగ్ అనేది ఇలా వస్తుంది, స్మూత్గా నీట్గా. అసలు కొద్దిగా ప్యాచెస్ కూడా కనిపించకుండా, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ప్యాచెస్ అనేవి లేవు, అక్కడ స్మూత్ షేడింగ్ అనేది వస్తుంది. దాన్ని మనం బ్లెండ్ చేస్తే ఆటోమేటిక్గా అది మొత్తం స్మూత్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చూడొచ్చు స్మూత్గా అయింది. ఇప్పుడు ముందర పట్టుకొని ఒకసారి ట్రై చేద్దాం. మీరు ఇప్పుడు నార్మల్గా పెన్సిల్ పట్టుకునే బిగినర్స్ ఎలా డ్రా చేస్తారో అప్పుడు నేను చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి నేను చూడండి షేడ్ చేసే కొద్దీ ప్యాచెస్ అనేవి, లైన్స్ అనేవి, డార్క్ లైన్స్ అనేవి మధ్యలో పడుతున్నాయి. ఆ షేడింగ్కి ఈ షేడింగ్కి మీకు కొంచెం తేడా అనిపిస్తుంది, ఎందుకంటే అది అదే ఇప్పుడు ప్యాచెస్ అంటారు కదా, డార్క్ షేడ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ షేడింగు రెండిట్లో చూడండి డిఫరెన్స్. ఇక్కడ డార్క్ షేడ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా డార్క్గా, అవి ప్యాచెస్. సో అవి రాకోకుండా ఉండాలంటే మీరు బ్యాక్ సైడ్ అంటే వెనకాల పట్టుకొని స్లోగా షేడ్ చేసినట్టయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అది ప్రొఫెషనల్స్ కూడా ఇలానే చేస్తారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచే మీరు వెనకాల నుంచి పట్టుకొని చేస్తే అప్పుడు మీరు
బెస్ట్ అంటే ప్రొఫెషనల్. ఇప్పుడు మీరు చూసినట్టయితే వెనకాల పట్టుకుంటే మనకి షేడింగ్ అనేది లైట్ కూడా అయిపోతుంది అనమాట. ఎంత వెనకాల పట్టుకుంటే అంత లైట్ అవుతుంది షేడింగ్, ఎంత ముందు పట్టుకుంటే అంత డార్క్ అవుతుంది, అన్ని ప్యాచెస్ కూడా వస్తాయి. సో మ్యాక్సిమం మిడిల్లో అయినా పట్టుకోండి, లేకపోతే కార్నర్లో అయినా పట్టుకోండి. కార్నర్లో పట్టుకుంటే మీకు ఇప్పుడు నేను చేసిన లైట్ షేడింగ్ ఇలా వస్తుంది అనమాట. అదే మీరు మిడిల్లో పట్టుకున్నారనుకోండి, అక్కడ ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇగో ఈ షేడింగ్ వస్తుంది అనమాట. సేమ్ దానిలానే వస్తుంది ఇది కూడా మిడిల్లో పట్టుకుంటాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ చూసారు కదా, వెనకాల పట్టుకుంటే లైట్ షేడింగ్ ఉంటుంది, మీడియంలో పట్టుకుంటే మనకి స్మూత్ అదే సెకండ్ షేడింగ్ వస్తుంది అనమాట మిడిల్లో పట్టుకుంటే. సో ఆ షేడింగ్ వస్తుంది, ఆ షేడింగ్ వస్తుంది. సో ఇంతవరకు నేను హెచ్బి పెన్సిల్తో చేశాను. ఈ హెచ్బి పెన్సిల్తో ఇన్ని షేడింగ్స్ చేశాను కదా. ఇప్పుడు మనం గ్రేడ్ ఇంక్రీజ్ చేద్దాం, అంటే 2B తీసుకుందాం. 2Bతో షేడ్ చేస్తే మనకి ఎలా ఉంటుందంటే హెచ్బికి 2Bకి కొద్దిగా డార్క్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంటే పెరుగుతుంది, ఇంకా సాఫ్ట్నెస్ కూడా అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు 2Bతో షేడ్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. సో చూసారు కదా డిఫరెన్స్, దీనికి దానికి హెచ్బికి ఇంకా 2Bకి డిఫరెన్స్, కొంచెం డార్క్నెస్ అనేది ఇంకా సాఫ్ట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వేరే పెన్సిల్ తీసుకుందాం, 4B పెన్సిల్. ఈ 4B పెన్సిల్కి 2B పెన్సిల్ కూడా సేమ్ అలానే ఉంటుంది, అలానే ఇంక్రీజ్ చేసుకుంటూ చూద్దాం. ప్రతి ఒక్క పెన్సిల్ ట్రై చేద్దాం ఒకసారి. సో హెచ్బి 2B ఇంకా 4Bతో మనం ఈ త్రీ షేడింగ్స్ చేస్తాను. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఆటోమేటిక్లీ. సో నేను మీకు ఆ 3 పెన్సిల్తో చూపించాను, కానీ నేను అనుకున్నాను 10Bతో కూడా ఒకసారి మీకు డిఫరెన్స్ అనేది చూపిద్దామని. సో ఇప్పుడు 10Bతో చేస్తున్నా. సో 10Bతో షేడింగ్ చేసేసరికి నేను లైట్గానే చేస్తున్నాను, అందుకే మీకు అంత డార్క్ కూడా కనిపించదు. కాకపోతే ఇది ఏంటంటే 4B పెన్సిల్ కంటే కొద్దిగా డార్క్నెస్ కనిపిస్తుంటుంది, మీరు చూస్తున్నారు కదా. సో ఇది నేను కొద్దిగా లైట్ ప్రెషర్ తోటి చేశాను, దాంతోనే మీకు అర్థమైపోతుంది లైట్ షేడింగ్ తోటే 4B పెన్సిల్ కంటే ఎక్కువ షేడింగ్ ఇస్తుంది. సో అదనమాట, ఈ అన్ని పెన్సిల్స్ యూజ్ చేసుకొని మనం ఇలా షేడ్ చేసుకుంటూ పోవచ్చు. ప్రతి ఒక్క గ్రేడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది డార్క్నెస్ అనేది. సో దాన్ని బట్టి నేను మీకు ఈ పెన్సిల్స్తో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. లైట్ నుంచి డార్క్ ఎలా వెళ్తుందో, డార్క్నెస్ అనేది ఎలా ఉంటుంది మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 10B డార్క్నెస్. సో వెనకాల పట్టుకుంటే ముందర పట్టుకుంటే మీకు డిఫరెన్స్ కూడా చెప్పాను. లైట్ షేడింగ్ ఇంకా ప్రెషర్ కంట్రోల్తోనే మీకు ఇదంతా అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను బాక్సెస్ గీసుకున్నాను. ఈ బాక్సెస్ ఏంటంటే లైట్ షేడింగ్ నుంచి డార్క్ షేడింగ్ వరకు మీకు డిఫరెన్స్ చూపించడానికి చేస్తున్నా. ఫస్ట్ హెచ్బి పెన్సిల్ తీసుకొని నేను షేడ్ చేస్తున్నాను. సో షేడింగ్ వచ్చేసి మీరు ఎలా, నేను ఇప్పటిదాకా హారిజాంటల్గా చేస్తుండే, ఇప్పుడు నేను వర్టికల్గా చేస్తున్నా. షేడింగ్ అనేది మీరు ఎలా అయినా చేయొచ్చు, కాకపోతే బాక్స్ లోపలే ప్రెషర్ అప్లై చేసి కంట్రోల్ చేస్తూ. చూసారా నేను పెన్సిల్ కూడా ఎలా పట్టుకున్నాను, బ్యాక్ సైడే పట్టుకున్నాను మీడియల్లో. సో దాంతో మనకి స్మూత్గా ప్యాచెస్ లేకోకుండా నీట్గా వస్తుంది. సో అలా చేసుకో. సో అది నేను హెచ్బి పెన్సిల్ తోటి ప్రెషర్ కంట్రోల్ చేసుకుని చేశాను. ఇప్పుడు నేను 2B పెన్సిల్ తోటి చేస్తున్నాను అనమాట. ప్రెషర్ కంట్రోల్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ నేను చెప్తూనే ఉన్నాను అప్పటి నుంచి, బ్యాక్ పట్టుకుంటేనే మీరు షేడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అలా చేయాలన్నమాట. నేను ఇప్పటివరకు అయితే 2B పెన్సిల్ వరకు అయిపోయింది. మిగతా పెన్సిల్తో కూడా మనం మిగతా 4 బాక్సెస్ 4B 6B 8B ఇంకా 10Bతో కవర్ చేద్దాం. నాకు తెలిసి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన గ్రేడ్స్ ఇంక్రీజ్ అవుతూ కొద్దీ మన షేడింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అంటే డార్క్ అవుతూ పోతుంది. సో లాస్ట్ 10B వచ్చినప్పుడు మీకు చాలా డార్క్ అనేది అయిపోతుంది. సో నేను ప్రెషర్ కంట్రోల్ చేసుకుంటూ ఇలా ప్రాక్టీస్ చేశాను. మీరు కూడా ఇలానే ప్రాక్టీస్ చేస్తే హెచ్బి 2B 4B 6B 8B ఇంకా 10B ఈ పెన్సిల్స్ అన్ని యూజ్ చేసుకొని మీరు ఇలా రోజు షేడింగ్ చేసినట్టయితే మీకు షేడింగ్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. సో ఇక్కడ నా దాంట్లో ఎక్కడా కానీ మీకు ప్యాచెస్ అనేటివి లేవు. ప్యాచెస్ లేవు కాబట్టి నాకు స్మూత్లీ షేడింగ్ వచ్చింది. సో ప్యాచెస్ లేకోకుండా పెన్సిల్ని వెనకాల పట్టుకొని ప్రాక్టీస్ చేయండి. వెనకాల పట్టుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీకు అప్పుడు షేడింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీకే అర్థమైపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి మనం ఓన్లీ 1 పెన్సిల్తోనే, ఇప్పుడు నేను హెచ్బి పెన్సిల్ తీసుకున్నా, హెచ్బి పెన్సిల్తోనే మనం డిఫరెంట్ లైట్ డార్క్కి మీకు డిఫరెన్స్ అనేది ఇక్కడ చూపిస్తాను అనమాట. ఒకే పెన్సిల్ తోటి వేరియస్ టైప్ ఆఫ్ డార్క్ షేడ్స్ ఇంకా
లైట్ షేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను. సో ఇక్కడ నేను లైట్గా షేడింగ్ అనేది స్టార్ట్ చేశాను హెచ్బి తోటి. ఫస్ట్ నేను వెనకాల చెప్పాను కదా మీకు, ఎంత వెనకాల పట్టుకుంటే అంత లైట్ షేడింగ్ ఉంటుందని. నేను కొద్దిగా ముందు పట్టుకొని కొద్దిగా లైట్ షేడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ షేడింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ హెచ్బితోనే కొంచెం ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేశాను. ప్రెజర్ ఇంక్రీజ్ చేసేటప్పటికి ఏమైందంటే ఆ డార్క్ షేడింగ్ అనేది కొద్దిగా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంటుంది చూడండి. ఫస్ట్ బాక్స్కి సెకండ్ బాక్స్కి సేమ్ పెన్సిలే, మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది. సో అదనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకే పెన్సిల్ హెచ్బి పెన్సిల్తోనే నేను ఇవన్నీ షేడ్స్ చేశాను. డిఫరెంట్ మీకు అర్థం, ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క షేడింగ్ ఉంది. లైట్ ఉంది, ఒక బాక్స్లో డార్క్ ఉంది, ఒక బాక్స్లో మీడియం ఉంది, ఇంకో బాక్స్లో అలా ఉంది. సో ఇలానే మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు లైట్ ఇంకా డార్క్ షేడింగ్స్ అప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఒక దగ్గర లైట్ ఉండి దాంతో మెల్లగా డార్క్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఇట్లాంటి టెక్నిక్ యూస్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. నేను ఇప్పుడు ఏం చేశానంటే 10B పెన్సిల్ తోటి డార్క్ నుంచి లైట్ వెళ్ళాను. లాస్ట్ బాక్స్లో అదే ఫస్ట్లో కొంచెం డార్క్ ఉంది, దాని నుంచి లైట్గా స్లోగా డిక్రీజ్ అవుతూ వచ్చింది. అదంతా పెన్సిల్ ప్రెషర్ వల్లే. దాన్ని అయితే లైట్ కదా, దాన్ని కొంచెం నేను చాలా లైట్ అంటే వెనకాల పట్టుకొని దాన్ని స్లోగా నేను లైట్గా యూస్ చేసుకుంటూ వెళ్ళాను. సో దాంతో మనం ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. రోజు మీరు కనీసం ఒక ½ అన్ అవర్ దీన్ని ఇలా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ షేడింగ్ అనేది స్మూత్గా ప్లస్ డార్క్కి లైట్కి ప్రెషర్ కంట్రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే మెయిన్ థింగ్, మీరు బాక్సెస్ నుంచి బయటికి రాకోకుండా దాంట్లో లోపలే షేడింగ్ చేసేటట్టు ప్రాక్టీస్ చేయాలి. దాంట్లో ఏంటంటే మీరు అప్పుడు అవుట్లైన్ నుంచి బయటకు వెళ్ళకోకుండా నీట్గా వచ్చేటట్లు పోర్ట్రేట్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ డ్రా చేసినా మీరు అప్పుడు నీట్గా ఉంటుంది. అంటే ఆ బాక్స్ నుంచి బయటకు రాకపోతే అప్పుడు మీకు అది ఒక ఏరియా అనేది ఆక్యుపై అయిపోతుంది అనమాట. అది నీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసరికి లైట్ నుంచి షేడింగ్ చేశాను కదా, నేను ఎలా చేస్తానో అలానే ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒకే పెన్సిల్ తీసుకొని లైట్ ప్రెషర్ యూస్ చేస్తూ మీరు లైట్ డ్రా చేయండి, డార్క్ డ్రా చేయండి, తర్వాత ఇంకా డార్క్ చేయండి. ఏం లేదు, ఇక్కడ ఓన్లీ ప్రెషర్ అప్లై చేస్తాం మనం అంతే, దాని నుంచి ఏం లేదు. మీరు ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో చెప్పేశాను కదా ఆల్రెడీ. అండ్ అలాగే ప్రెషర్ మీరు ఇట్లా బాక్సెస్ తీసుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. అది దాంతో మీకు ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది, ప్లస్ లైట్ నుంచి షేడింగ్ అవన్నీ మీకు. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఆటోమేటిక్గా పోర్ట్రేట్స్ అనేటివి నీట్గా వేయగలుగుతారు. సో దీన్ని బట్టి మనము ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ అంటే లైక్ పోర్ట్రేట్స్ డ్రాయింగ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దాంట్లో మీకు షేడింగ్ అనేది నీట్గా అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టు ఉంటుంది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే డ్రాయింగ్ రాదో వాళ్ళందరికీ నేర్పిద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.